ఈపీఎస్ 95 పెన్షన్ మిత్రులందరికీ నా నమస్కారం. మనకి 1/9/2014 కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి హయ్యర్ పెన్షన్కి అర్హత లేదు అని సుప్రీంకోర్టు 4 నవంబర్ 2022 నాడు వెలువరించిన జడ్జిమెంట్లో ఉన్నది. కాబట్టి 1/9/2014 కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి హయ్యర్ పెన్షన్కి అర్హత లేదు అని మన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఇది ఎంతవరకు నిజం అన్న విషయాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. 16/11/95 నాడు ఈపీఎస్ పెన్షన్ ప్రవేశపెట్టినప్పుడు రికవరీ సీలింగ్ వరకు మాత్రమే అనుమతించారు. అంటే ఆ రోజు సీలింగ్ 5,000 మాత్రమే. అంటే మనకి 5,000 అంటే 12%. 5,000 మీద 16/11/95 నాడు 10% రికవరీ అండి. ఇది అంటే 500 రికవరీ అవుతుందన్నమాట. 500లో మళ్ళీ 10%లో 8.33 అమౌంట్ పిఎఫ్ కమిషనర్కి ఈపీఎస్ 95 కంట్రిబ్యూషన్ మీద పంపించాలి. అంటే 500లో 417 రూపాయలు. 5,000 మీద 8.33 అంటే 417. 500లో 417 రూపాయలు పిఎఫ్ కమిషనర్కి వెళ్తుంది. మిగిలిన 83 రూపాయలు ఎంప్లాయీ దగ్గర ఏదైతే రికవర్ అయిందో దానికి జత చేసి అతన్ని పిఎఫ్ ఖాతాలో ఉంచుతారన్నమాట. అది ఈపీఎస్ 19/11/95 నాడు ప్రవేశపెట్టబడిన నిబంధన. ఈ విధంగా ప్రవేశపెట్టిన తర్వాత 5 జనవరి 96 నాడు ప్రముఖ దినపత్రికల్లో దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓ కొన్ని వివరణలు ఇచ్చింది. అదేంటంటే సందేహాలు సమాధానాలు, అపోహలు వివరణలు అన్న శీర్షిక మీద వాళ్ళు ఒక క్లారిఫికేషన్స్ కొన్ని ఇచ్చారన్నమాట. ఇంకా ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఈపీఎస్ కంట్రిబ్యూషన్ అనేది ఎప్పుడు యజమాని ఇచ్చిన వాటా నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంప్లాయీ దగ్గర రికవరీ అయిన అమౌంట్ నుంచి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వదు. యజమాన్యం ఇచ్చిన వాటా నుంచి మాత్రమే అది పిఎఫ్ కమిషనర్కి తరలించబడుతుంది. అంటే ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ నుంచి తరలించబడుతుంది. కాబట్టి అందులో ఒక అపోహ ఏంటంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో ఎంప్లాయీ దగ్గర ఎంత రికవర్ అయితే యజమాన్యం కరెక్ట్గా అదే అమౌంట్ వేస్తుంది. అంటే ఒక బిహెచ్ఈఎల్లో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు 16/11/95 నాడు. అతనికి 10,000 రూపాయలు పేపర్ డిఏ ఉంది. అంటే ఆ రోజు అతనికి 10% రికవరీ అంటే 10,000 మీద 1,000 రూపాయలు రికవర్ అయ్యేది అనమాట. 1,000 రూపాయలు రికవర్ అయినప్పుడు యజమాన్యం కూడా కరెక్ట్గా 1,000 రూపాయలు వేస్తుంది అన్నమాట. బిహెచ్ఈఎల్ యజమాన్యం మాత్రం 1,000 రూపాయలు వేస్తుంది. ఇదే వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో 10,000 రూపాయలు పేపర్ డిఏ ఉంటే అతనికి యజమాన్యం 600 వేస్తుంది. అంటే సీలింగ్కి లోబడి వేస్తుంది అనమాట. సీలింగ్ అప్పుడు ఎంత ఉంది? 5,000 ఉంది. 5,000 మీద 10% అంటే 500. అంటే ఇతని దగ్గర 1,000 రికవర్ అయితే ప్రైవేట్ యజమాన్యం 500 వేస్తుంది. కానీ ఇదే వ్యక్తికి బిహెచ్ఈలో 1,000 రికవర్ అయితే యజమాన్యం కూడా 1,000 వేస్తుంది అనమాట. అందువల్ల ఆ సందేహం ఏంటంటే ఇటువంటి వ్యక్తులకి మీరు 10,000 మీద 8.33 యాక్సెప్ట్ చేస్తారా అని అడిగారు అన్నమాట. అడిగితే ఈపీఎఫ్ఓ ఏముందంటే మేము యాక్సెప్ట్ చేస్తాము. ఇంచేదంటే ఇతనికి సీలింగ్ కంటే ఎక్కువ అమౌంట్ మీద ఈపీఎస్ కంట్రిబ్యూషన్ స్వీకరించబడుతుంది కాబట్టి ఇతనికి హయ్యర్ పెన్షన్ ఇస్తామని వాళ్ళు ఆ పత్రికా ప్రకటన ద్వారా తెలియపరిచారు అన్నమాట. అంటే హయ్యర్ పెన్షన్కి
సముఖత వ్యక్తం చేసింది ఫస్ట్ ఈపీఎఫ్ఓ. కానీ 16/11/95 నాడు ఈపీఎస్ 95 ప్రవేశపెట్టిన తర్వాత ఇందులో అత్యధిక సంఖ్యాకులు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవాళ్ళు కాబట్టి అక్కడ యజమాన్యం వాటా సీలింగ్ లోబడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి హయ్యర్ పెన్షన్కి అర్హత లేదు. కాబట్టి పొలిటికల్ పార్టీస్ అంటే అపోజిషన్ పార్టీస్, ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్స్, మేజర్ ట్రేడ్ యూనియన్స్ ఈపీఎస్ మాకొద్దు అని ఆందోళన మొదలుపెడితే గవర్నమెంట్ ఏం చేసిందంటే 28 ఫిబ్రవరి 1996 నాడు పార్లమెంట్లో ఏం చెప్పిందంటే మేము హయ్యర్ పెన్షన్ ఇస్తాము, మేము కమ్యూటేషన్ ఇస్తాము, మేము ఆర్ఓసి ఇస్తాము అని వాళ్ళు ప్రకటించారన్నమాట. అంటే ఈ విధంగా ప్రకటించి ఈ ఆందోళన చేస్తున్న వర్గాన్ని శాంతపరచాలని ఆ విధంగా వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ప్రకారం 16 మార్చి 1996 నాడు ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారన్నమాట. ఆ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఎవరైతే ఎంప్లాయీస్ హయ్యర్ పెన్షన్కి అర్హత ఉందో వాడు హయ్యర్ పెన్షన్కి ఆప్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈ విధంగా సాగుతుండగా సడన్ గా ఈపీఎఫ్ఓ ఏం చేసిందంటే 1 డిసెంబర్ 2004 నుంచి వాళ్ళ ఫీల్డ్ ఆఫీసెస్కి అంటే పిఎఫ్ కమిషనర్ ఆఫీసెస్కి ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి ఎవరైనా హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇస్తే మీరు తీసుకోవద్దు అని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ విషయం ఎంప్లాయీస్కి తెలియదు. అది లోపాయకారిగా ఈపీఎఫ్ఓ వాళ్ళు తమ పిఎఫ్ కమిషనర్ ఆఫీస్ కార్యాలయానికి సంకేతాలు ఇచ్చారన్నమాట, ఆర్డర్స్ ఇచ్చారు. అందువల్ల ఎంప్లాయీస్కి ఇది తెలియలేదన్నమాట. చాలా మంది 1 డిసెంబర్ నాడు కానీ ఆ తర్వాత కానీ పిఎఫ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి హయ్యర్ పెన్షన్కి ఆప్షన్కి అప్లికేషన్ ఇస్తే వాళ్ళు మేము తీసుకోము, మా కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి మేము తీసుకోము అని అన్నారు. మరి ఈ విధంగా స్టాప్ చేసినప్పుడు ఈపీఎస్ స్కీమ్ని అమెండ్మెంట్ చేయాలి. అంటే ఆ అమెండ్మెంట్ పార్లమెంట్లో పాస్ అవ్వాలి. పాస్ అయ్యి అది అమెండ్మెంట్ కింద గెజిట్ నోటిఫికేషన్ పబ్లిష్ అయితే అప్పుడు అది కరెక్ట్గా చేసినట్టు అవుతుంది అన్నమాట. ఆ విధంగా చేయకుండా లోపాయకారిగా ఈపీఎఫ్ఓ ఈ రోజు నుంచి అంటే 1 డిసెంబర్ 2004 నుంచి హయ్యర్ ఆప్షన్స్ యాక్సెప్ట్ చేయొద్దు అని నిర్ణయించుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం మానేశారన్నమాట. తర్వాత తీరిగ్గా ఒక 2 ఏళ్ళ తర్వాత 2006లో వివరణతో కూడిన ఒక సర్క్యులర్ ఇచ్చారన్నమాట. అంటే 2 ఏళ్ళ తర్వాత. అందువలన ఏంటంటే వీళ్ళు 1/12/2004 నుంచి ఆప్షన్స్ ఏవైతే స్టాప్ చేశారో యాక్సెప్ట్ చేయడం అది చట్టానికి విరుద్ధం. ఇదే విషయాన్ని ఇదే ఈపీఎఫ్ఓ తన 2016-2017 వార్షిక నివేదికలో వాళ్ళంతట వాళ్ళే ఒప్పుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము 1 డిసెంబర్ 2004 నుంచి హయ్యర్ పెన్షన్ ఆప్షన్స్ స్వీకరించడం మానేసినా సరే హయ్యర్ పెన్షన్కి అప్లై చేసుకునే సౌలభ్యత 31/8/2014 వరకు న్యాయపరంగా ఉంది అని వాళ్ళు ఆ వార్షిక నివేదికలో చెప్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళే హయ్యర్ పెన్షన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయడం మానేశారు 1 డిసెంబర్ 2004 నుంచి. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు న్యాయపరంగా 31/8/2014 వరకు హయ్యర్ పెన్షన్కి ఆప్ట్ చేసుకోవడానికి అర్హత ఉంది అని వాళ్ళే చెప్తున్నారు. మరి ఇక్కడ 16/11/95 నుంచి 30 నవంబర్ 2004 వరకు ఎవరైనా హయ్యర్ పెన్షన్ ఇవ్వకపోతే అది ఎంప్లాయీ తప్పది. ఎంప్లాయీ తనకి ఇష్టం లేదు కాబట్టి అతను ఇవ్వలేదు అన్నమాట. ఎందుకంటే ఈ టైంలో ఈపీఎఫ్ఓ యాక్సెప్ట్ చేస్తుంది హయ్యర్ పెన్షన్స్. కానీ 1 డిసెంబర్ 2004 నుంచి
31 ఆగస్టు 2014 వరకు ఎంప్లాయీస్ ఎవరైనా ఆప్షన్ ఇవ్వదలుచుకున్నా ఈపీఎఫ్ఓ స్వీకరించడం లేదు. అందుచేత ఈ టైంలో ఏదైతే 1 డిసెంబర్ 2004 నుంచి 31/8/2014 వరకు ఎంప్లాయీస్ ఆప్షన్ ఇవ్వలేదంటే ఈపీఎఫ్ఓ స్వీకరించడం లేదు కాబట్టి వీళ్ళు ఆప్షన్ ఇవ్వలేదన్నమాట. అందువలన ఇక్కడ ఏంటంటే 16/11/95 నుంచి 31/8/2014 2 భాగాలుగా విభజించాలి. 16/11/95 నుంచి 30/11/2004 పీరియడ్ని ఒక భాగంగాను, 1/12/2004 నుంచి 31/8/2014 ఒక భాగంగా విభజించాలన్నమాట. మొదటి భాగంలో ఎంప్లాయీ తనంతట తాను ఇవ్వలేదు. రెండో భాగంలో ఎంప్లాయీ ఇవ్వదలుచుకున్న ఈపీఎఫ్ఓ స్వీకరించింది. కానీ మనకు ఆర్సి గుప్తా జడ్జిమెంట్ అనేది 31/8/2014 తర్వాత సుమారుగా 2 సంవత్సరాల తర్వాత ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ సారాంశం ఏంటంటే ఈపీఎఫ్ఓ వాళ్ళు పెట్టిన నిబంధన ఏంటంటే ఎవరైనా హయ్యర్ పెన్షన్ ఆప్షన్ చేయదలుచుకుంటే ఏ మంత్లో అయితే వాళ్ళ వేజెస్ సీలింగ్ క్రాస్ అవుతాయో అదే మంత్లో వాళ్ళు అప్లై చేయాలి. కానీ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో 4 అక్టోబర్ 2016 నాడు ఆ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే ఈపీఎస్ 95 అనేది కార్మికులకి మేలు చేసే పథకం, అందువలన దానికి నిబంధనలు ఉండకూడదు. హయ్యర్ ఆప్షన్ ఎప్పుడైనా వాళ్ళ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు తీర్పు చెప్పారన్నమాట. ఈ తీర్పు ఎప్పుడు వచ్చింది? 31/8/2014 తర్వాత 2 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చింది. కాబట్టి ఏంటంటే 1/12/2004 నుంచి 31/8/2014 వరకు ఈపీఎఫ్ఓ స్వీకరించడం మానేసింది. కాబట్టి హయ్యర్ పెన్షన్ ఆప్షన్స్ వీళ్ళు ఈ జడ్జిమెంట్ ప్రకారం చాలా మంది హయ్యర్ పెన్షన్కి అర్హులయ్యారన్నమాట. ఈ జడ్జిమెంట్ని 4 అక్టోబర్ 2016 నుంచి 23 మార్చి 2017 వరకు అంటే సుమారు 6 నెలల కాలం సుదీర్ఘంగా చర్చించి వివిధ స్థాయిల్లో ఈపీఎఫ్ఓ 23 మార్చి 2017 నాడు సర్క్యులర్ ఇష్యూ చేసింది. మీరు హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ పెట్టుకోవచ్చు. రిటైర్ అయిన ఎంప్లాయీస్ కూడా హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతం పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ పెట్టుకోవచ్చు అని వాళ్ళు సర్క్యులర్ ఇష్యూ చేశారు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని అప్లికేషన్ పెట్టుకోమని ఎందుకు వాళ్ళు అవకాశం ఇచ్చారు ఇక్కడ? ఎందుకంటే ఈ జడ్జిమెంట్ వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చింది. అందుచేత వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారన్నమాట. ఈ అవకాశం ఎవరికి ఇచ్చారంటే 16/11/95 నుంచి 31/8/2014 వరకు ఎవరైతే ఆప్షన్ ఇవ్వలేదో వాళ్ళు ఇచ్చుకోవచ్చు అని వాళ్ళు సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఆ సర్క్యులర్లో ఎగ్జెంప్టెడ్ అనే తేడా లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు సర్క్యులర్ ఇష్యూ చేశారు. కానీ ఈపీఎఫ్ఓ ఏం చేసిందంటే 23 మార్చి 2017 నుంచి 31 మే 2017 వరకు ఈ మధ్యకాలంలో ఇంకొక ఆలోచన చేసి 31 మే 2017 నాడు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఈ జడ్జిమెంట్ అన్ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కే వర్తిస్తుంది, ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి వర్తించదు అని చెప్పి ఇంకో సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఆ విధంగా ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి పదవి విరమణ చేసిన ఎంప్లాయీస్కి హయ్యర్ పెన్షన్కి అప్లై చేసుకునే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పించలేదన్నమాట. ఈ అన్ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి ఆర్సి గుప్తా జడ్జిమెంట్ ప్రకారం వీళ్ళు 24,472 మందికి వీళ్ళు హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేశారు. తర్వాత అందులో కొంతమందికి
వాడు పారా నెంబర్ 26(6) కింద ఆప్షన్ ఇవ్వలేదని చెప్పి కొంతమందికి హయ్యర్ పెన్షన్ స్టాప్ చేసి తక్కిన సంఖ్య ఏదైతే ఉందో 21,229 మందికి వాళ్ళకి హయ్యర్ పెన్షన్ కంటిన్యూ చేసింది. కంటిన్యూ చేసిన తర్వాత ఈపీఎఫ్ఓ 1/9/2014 నుంచి ప్రవేశపెట్టిన అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకి కేరళ హైకోర్టు 12 అక్టోబర్ 2018 నాడు ఈ అమెండ్మెంట్స్ చెల్లవు అని తీర్పిచ్చింది. ఈ తీర్పుని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి మళ్ళీ ఈపీఎఫ్ఓ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ మీద తీర్పు ఎప్పుడు వెలువడిందంటే 4 నవంబర్ 2022 నాడు ఆ తీర్పు వెలువడింది అనమాట. ఆ తీర్పు ఏం చెప్తుందంటే ఈ అమెండ్మెంట్స్ సమంజసమైనవే, ఈపీఎఫ్ఓకి అమెండ్మెంట్స్ చేసే అధికారం ఉన్నది అని ఆ జడ్జిమెంట్ చెప్తుంది అనమాట. అంటే అమెండ్మెంట్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? 1/9/2014 నుంచి అమల్లోకి వచ్చాయి. కాబట్టి ఈ జడ్జిమెంట్ 1/9/2014 తర్వాత కాలానికి చెందింది. జడ్జిమెంట్ అంతకు ముందు కాలానికి ఈ జడ్జిమెంట్కి సంబంధం లేదు. కానీ ఈపీఎఫ్ఓ ఏం చేసిందంటే 21,229 మందికి ఎవరికైతే హైయర్ ఆప్షన్ ఇచ్చిందో వాళ్ళంతా 31/8/2014 నాడు కానీ అంతకు ముందు కానీ రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళకి రికవరీ చేయడం మొదలుపెట్టింది. ఈ జడ్జిమెంట్లో ఈ జడ్జిమెంట్లో అర్హత లేదన్నారు కాబట్టి మేము రికవరీ చేస్తామని సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఆ జడ్జిమెంట్ ఏం చెప్తుంది అంటే 31/8/2014 నాడు కానీ అంతకు ముందు కానీ రిటైర్ అయిన వాళ్ళకి సర్వీస్లో హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇవ్వకపోతే వాళ్ళకి అర్హత లేదు అని చెప్తుంది అన్నమాట. కానీ ఈ జడ్జిమెంట్ 1/9/2014 పరిస్థితికి సంబంధించిన జడ్జిమెంట్. మరి ఆ జడ్జిమెంట్ 31/8/2014 కంటే ముందు ఉన్న కాలానికి ఏ విధంగా వర్తిస్తుంది అన్నది మనకి కలిగే సందేహం అన్నమాట. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ పారా ప్రకారం ఒక వ్యక్తికి రిటైర్మెంట్ డేటు 1/9/2014 నాడు కానీ ఆ తర్వాత కానీ ఉంటే అతను కొన్ని కారణాల వల్ల ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు అతనికి హయ్యర్ పెన్షన్కి అర్హత లేదు అని ఆ పారా యొక్క సారాంశం. ఎందుకు ఈ విధంగా మనం వివరణ ఇవ్వాల్సి వస్తుందంటే ఒక వ్యక్తి సెప్టెంబర్ 30, 2014 నాడు రిటైర్ అవుతాడు అతను, యాక్చువల్గా అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. కానీ అతను 1 సంవత్సరం ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు, అంటే 30th సెప్టెంబర్ 2013 నాడే తీసుకున్నాడు. అతనికి ఈ 4 నవంబర్ 2022 జడ్జిమెంట్ ప్రకారం అతను కరెక్ట్గా 30th సెప్టెంబర్ 2014 నాడు రిటైర్ అయితే అతనికి హయ్యర్ పెన్షన్ అర్హత ఉంది. కానీ అతను 1 సంవత్సరం ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. కాబట్టి అతనికి హయ్యర్ పెన్షన్ 4 నవంబర్ 2022 జడ్జిమెంట్ ప్రకారం ఇస్తే అతనికి లాస్ట్ 12 months యావరేజ్ మీద పెన్షన్ కట్ ఇవ్వాలి. అంటే అతను 30th సెప్టెంబర్ 2014 నాడు అతనిది ఏదైతే రిటైర్మెంట్ తేదీ ఉందో ఆ తేదీ నాడు రిటైర్ అయితే లాస్ట్ 60 months మీద పెన్షన్ కట్టాలి. అతను 1 సంవత్సరం ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే అతని పెన్షన్ 12 months లాస్ట్ 12 months యావరేజ్ మీద పెన్షన్ హయ్యర్ పెన్షన్ నిర్ణయించాలన్నమాట. అందువలన ఆ పారాలో ఆ విధంగా చెప్పిందనమాట. దాన్ని ఈపీఎఫ్ఓ ఏ విధంగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేశారంటే ఈ ఆర్చి గుప్తా జడ్జిమెంట్ ప్రకారం ఎవరికైతే హయ్యర్ పెన్షన్ ఇచ్చామో వాళ్ళందరి దగ్గర రికవరీ చేయమని సుప్రీంకోర్టు చెప్తుంది
అని వాళ్ళు అన్వయించుకొని అందరి దగ్గర రికవరీ చేయడం మొదలు పెట్టారు అన్నమాట. ఈ విషయంలో ఇంకొక మనం విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఈ 4th November 22 జడ్జిమెంట్కి సంబంధించి ఈపీఎఫ్ఓ ఎఫిడవిట్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. అందులో ఎక్కడ కూడా 21,229 మందికి హయ్యర్ పెన్షన్ ఇచ్చినట్టు ఎక్కడా చెప్పలేదు. వీళ్ళు చెప్పకుండా వీళ్ళు ఎఫిడవిట్ సబ్మిట్ చేశారు. వీళ్ళు అందులో ఎక్కడ చెప్పకుండా ఉన్నప్పుడు ఈ 21,229 మందికి రికవరీ చేయమని సుప్రీంకోర్టు ఎలా చెప్తుంది? చెప్పదు కదా. ఎందుకంటే ఎఫిడవిట్ లో లేని విషయాన్ని సుప్రీంకోర్టు దాని జడ్జిమెంట్ ఎలా పేర్కొంటుంది? కానీ వీళ్ళు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము రికవరీ చేస్తున్నాము అని రికవరీ చేయడం మొదలు పెట్టారు అన్నమాట. అందువల్ల ఏంటంటే 31/8/2014 నాడు కానీ అంతకుముందు కానీ ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి ఖచ్చితంగా హయ్యర్ పెన్షన్కి అర్హత ఉన్నది అని మనకి తెలుస్తుంది అన్నమాట. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయము. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.